నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హమారా సంకల్ప్ వికసిత్ భారత్ పేరిట హైదరాబాద్లో జరిగిన అడ్వకేట్ మీట్ టుడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ భారత్ ముందుకెళ్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిరణ్, బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, తెలంగాణ బార్ కౌన్సిలర్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ అడ్వకేట్ ఎన్ రామచంద్రరావు, తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గోకుల్ రామారావు, సీనియర్ అడ్వకేట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడులో కూడా ఈరోజు డిఎంకే వ్యతిరేకంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున మరి స్పందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. కాబట్టి ఈరోజు మన తెలంగాణకు సంబంధించినంత వరకు, ఎందుకంటే మోడీ గారి గురించి, దేశం గురించి పెద్ద లక్ష్మణ్ గారు చెప్పారు కాబట్టి నేను ఆ విషయాల్లో జోలికి పోకుండా, తెలంగాణలో కూడా లాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, సర్వీస్ సెక్టార్లో కావచ్చు, డిఫెన్స్ సెక్టార్లో కావచ్చు, అన్ని రకాలుగా ఏ విషయంలో కూడా లేదు అనకుండా చట్ట పరిధిలో చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి అభివృద్ధిలో కూడా, ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీలో కూడా కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో భాగస్వాములైన విషయాన్ని సందర్భంగా మనవిస్తుంది. ఈరోజు గత ఎన్నికల్లో పోల్చి చూస్తే 2014లో 270 సీట్లు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 302 సీట్లు. ఈరోజు మరి మన లక్ష్యము 370 సీట్లు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మన మేదిపట్నంలో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ AK-47 అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే బాపట్ల నియోజకవర్గం ఆల్ తెలుగు ప్రజా పార్టీ తన ఎజెండా వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. తొలుత ఏటీపీపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శివభాగ్యరావు గారు ఆ పార్టీ జెండాను ఊపి కార్యకర్తలకు బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఏటీపీపీ జాతీయ అధ్యక్షుడి పిలుపు మేరకు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. తమ పార్టీ మేనిఫెస్టో వివరాలను ఇంటింటికి, ప్రతి గడపకు వెళ్లి వివరిస్తున్నారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని వార్డులలో ద్విచక్ర వాహనాలపై ఏటీపీపీ కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు. డాక్టర్ కటికల శివభాగ్యరావు గారిని శాసనసభకు పంపించడమే ధ్యేయంగా సాగిన ఈ బైక్ ర్యాలీ అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కాపుల సంక్షేమం కోసం పాటుపడతానని కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులు ఆంధ్రప్రదేశ్లో 1,20,00,000 మంది ఉన్నారని అన్నారు. కాపుల అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. దేశంలో బీజేపీని బలపరుస్తూ కాపు సంక్షేమ సంఘం పాటుపడుతుందని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం కోసం కృషి చేయడం లేదని ఆయన ఆరోపించారు. కాపు కమ్యూనిటీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ ముద్రగడ పద్మనాభం అన్యాయం చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ కాపు సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఉన్నటువంటి వారికి ఇంతవరకు రాజ్యాధికారం రాకపోవడం చాలా శోచనీయంగా భావిస్తూ మరి ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. మరొక విషయం ఏమిటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాపు ఉపకులమైనటువంటి మున్నూరు కాపుకి సంబంధించినటువంటి బండి సంజయ్ గారికి భారతీయ జనతా పార్టీని అధికారం చేపట్టేటువంటి అంచు వరకు ఆయన ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో ఆయన భారతీయ జనతా పార్టీని ఎంతో డెవలప్ చేస్తే, ఎన్నికలకు ముందు ఆయన్ని పదవి నుంచి తొలగించేసి అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. మా కాపు సామాజిక వర్గానికి తీరని కలగా మిగిలిపోయినటువంటి అధికారం నుంచి మేము అందుకున్నటువంటి క్షణాల్లో మమ్మల్ని కూడా ఇలాగా కింద పడివేస్తూ కూడా మరి జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే అత్యధిక ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఉన్నాడో
పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. కేవలం అధికారం చేపట్టేటువంటి లక్ష్యమే కాకుండా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన 2014లో పార్టీని స్థాపించారు. అప్పుడు ఎన్నికల్లో అప్పుడు ఆయన కంటెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి ఆయన మద్దతుగా నిలిచారు. అలాగే 2019లో ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేశారు. కానీ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ వల్ల ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. అప్పులు చేసి ప్రజలకి పనిచేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ధనాన్ని దోపిడీకి గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ కూటమికే మేము 100% మద్దతుగా ఏదైతే అత్యధిక జనాభా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా జనసేన అధినేత భాగస్వామిగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నటువంటి కూటమికే మేము 100% మద్దతుగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగలం బహిరంగ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కార్యాలయం దగ్గర నుంచి 10 బస్సులు 150 కార్లలో సుమారు 4000 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కాగా ఈ ర్యాలీని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు, ఉపాధ్యక్షులు జానకి రామయ్య, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలోని స్థానిక 47వ డివిజన్కు చెందిన పలువురు న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి అలాగే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరినట్టు వారు పేర్కొన్నారు. సదరు డివిజన్కు చెందిన దారా శేషుకుమార్, శ్రీనివాస్, శ్రీకిరణ్, దొరబాబు, ఖాదర్, సతీష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి గవర్నమెంట్ ఫారం చేయడం ఖాయమని, అక్కడ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో కొంత లబ్ధి పొందుతారని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణకు కూడా ఆకర్షితులై ఈరోజు కొంతమంది జాయిన్ అవుతున్నారు. త్వరలోనే ఆ క్వారీ మీద సోదరులు త్వరలోనే మరలా క్వారీ మీదే ఒక 2 నాయకులు ఆధ్వర్యంలో చాలామంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున దారా శేష్ కుమార్, శ్రీనివాస్, కిరణ్, దొరబాబు, ఖాదర్, ఇదంతా అడ్వకేట్స్, సతీష్, వీళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఏదైతే అక్కడ చిన్ని డాక్టర్ గారు వెంకటరావు గారు ఉన్నారో వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. మీరు అక్కడే కదా శంషాన్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి
అక్కడ వారి 47వ డివిజన్ని మరింత బలోపేతం చేస్తారని మేము ఆశిస్తూ ఖచ్చితంగా జరుగుద్ది. వీళ్ళందరూ కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, ఎంత జనాలను ఎలాగ ఆకర్షితం చేసుకొని ఎలక్షన్ చేయాలన్నది బాగా తెలుసు కాబట్టి రావడం వల్ల 47 డివిజన్ మరింత బలపడతారు. ఏలూరు నగరంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి రాధాకృష్ణ ప్రచార రథం దూసుకుపోతున్నారు. 30వ డివిజన్లో ప్రచారంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు తన అనుచరులతో బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదం ఎక్కువగా ఉందన్నారు. అరాచక పాలనకు అంతం చేయాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. 37వ డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో బడేటి చంటికి మహిళలు హారతులతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఇటువంటి పూజలతో కుట్రదారుల్ని ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అలాగే ఇక్కడికి వచ్చిన 35 కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2014లో రాజకీయంగా బయటకు వచ్చాను. నేను ఒక హౌస్ వైఫ్ని, నా భర్త ఒక ఎంప్లాయ్. ఆ టైంలో నేను తక్కువ మెజారిటీతో ఓటమి పాల్గొన్నాను. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా పనులు నేను ప్రజలకు చేయించగలిగాను. తెలంగాణ పర్యటనలో భాగంగా విదేశీ మీడియా ప్రతినిధుల బృందం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రదేశం గోల్కొండ కోట శిల్పారామాన్ని సందర్శించింది. ప్రతినిధి బృందం ప్రముఖ సైంటిఫిక్ మరియు ఐటీ వ్యాపార సంస్థలు కూడా సందర్శించనుంది. మార్చి 18న భారత్ బయోటెక్, టీ హబ్, టీ వర్క్, స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ, మార్చి 19న ఐఎస్బి, రామోజీ ఫిలిం సిటీలను సందర్శించారు. విదేశీ మీడియా ప్రతినిధులు తమ పర్యటనలో రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి చేస్తున్న సేవలను అధ్యయనం చేయనున్నారు. దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా పలు దేశాల మీడియా ప్రతినిధుల కోసం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు టూర్ షెడ్యూల్ను సిద్ధం చేశాయి. మీడియా మార్పిడి కార్యక్రమంలో భాగంగా 12 యూరోపియన్ దేశాల నుండి 22 మంది మీడియా ప్రతినిధులు మార్చి 17 నుండి మార్చి 20 వరకు తెలంగాణ పర్యటనకు బయలుదేరారు. So the arch inside 2 stones, inside the lighted bamboo, you cut and manufacture the room. It is considered farm system. So now these are and this is the main balance in the other side. For the father that built for the son. Son name is Muhammad Kudus Gupta. The pillar 1, 2, 3 pillar. This is all the tools for buildings. The time all the guests come now. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.